మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. రత్నరాజు అమ్మండి. నేను తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిని. మేము ఈ పశుసంవర్ధక శాఖలో 2000 సంవత్సరం నుంచి పనిచేస్తున్నాం. 26 సంవత్సరాల నుంచి కనీస వేతనం మేము ఇవ్వాలని అప్పటి నుంచి ఇప్పటి వరకు సిఐటి ఆధ్వర్యంలో మేము డిమాండ్లు చేస్తూనే ఉన్నాం. మరి ఈ రోజు ఈ యొక్క జిల్లాలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సిఐటి ఆధ్వర్యంలో ఈ ధర్నాకి మేము వచ్చి మీ ముఖంగా పత్రికా ముఖంగా సముఖంగా మా యొక్క డిమాండ్లు చేస్తున్నాం. ఈ మన యొక్క ప్రభుత్వం వారు వాళ్ళ మేనిఫెస్టోలో మా గోపాల మిత్రులకు న్యాయం చేస్తానన్నారు. ఆ యొక్క న్యాయం మా గోపాల మిత్రుల యొక్క 2000 మంది యొక్క గోపాల మిత్రుల కుటుంబాలను ఆదుకోవాలని మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్లు వాళ్ళ యొక్క విజ్ఞాతకి మేము వదులుతున్నాం. మాకు న్యాయం చేయవలసిందిగా గోపాల మిత్రుల తరఫున కోరుకుంటున్నాం. మీ తరఫున మెడికల్ అండ్ హెల్త్ లో సార్ సెకండ్ ఏఎన్ఎం లుగా జాయిన్ అయ్యామండి. అంటే సెకండ్ ఏఎన్ఎం అన్న మాటే కానీ రెగ్యులర్ ఏఎన్ఎం తో సమానంగా పనిచేసుకొస్తున్నామండి 18 సంవత్సరాల నుంచి. కోవిడ్ టైంలో కూడా మా ప్రాణాలు సహితం లెక్క చేయకుండా మేము మా గ్రామ ప్రజలందరికీ సేవ చేసామండి, ప్రాణాలు రక్షించామండి. అయినప్పటికీ కూడా మమ్మల్ని గవర్నమెంట్ గుర్తించకుండా, మమ్మల్ని రెగ్యులేట్ చేయకుండా, అట్లీస్ట్ మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా, మాకు ఏ విధమైన ఎలివెన్స్ లేకుండా మమ్మల్ని పని చేయించుకుంటున్నారే తప్ప మా కష్టాన్ని గుర్తించట్లేదండి. మా సెకండ్ హ్యాండ్స్ చాలా మంది హార్ట్ అటాక్ లో చనిపోతున్నారు, యాక్సిడెంట్ లో చనిపోతున్నారు. కానీ వారికి ఏ విధమైన బెనిఫిట్స్ లేకుండా కుటుంబాలు కూడా రోడ్డున పడి చాలా అన్యాయం అయిపోతున్నాయండి. మేము అడిగేది ఒకటే, మా సీఎం సార్ని, డిప్యూటీ సీఎం సార్ని, అలాగే మా మినిస్టర్ గారు అయినటువంటి మా హెల్త్ డిపార్ట్మెంట్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు సార్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి. పదే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మమ్మల్ని మా సర్వీస్ పరిగణలో తీసుకుని మమ్మల్ని రెగ్యులర్ చేయాలండి. అలాగే మమ్మల్ని మా సర్వీస్ కూడా 62 అంగన్వాడీస్ కి ఆశాలకి ఇచ్చారండి 62 సంవత్సరాల సర్వీస్ ఏజ్. మాకు ఆ సర్వీస్ ఏజ్ కూడా మాకు లేదండి. సర్వీస్ ఏజ్ కూడా మాకు 62 సంవత్సరాలు పెంచాలని, అలాగే తక్షణమే మమ్మల్ని రెగ్యులర్ చేసి మా కుటుంబాలను ఆదుకోవాలని సీఎం సార్ని, డిప్యూటీ సీఎం సార్ని, అలాగే మా హెల్త్ మినిస్టర్ సార్ని కోరుకుంటున్నామండి.